రాజకీయ కుట్రలు, వాటికి బలైపోయిన రాజులు, సింహాసనానికి పోటీ పడిన యువరాజుల్ని మోసపూరితంగా తప్పించి దాయాదులు రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం, ఇవన్నీ జానపద గాథల్లోనే కాకుండా చరిత్ర పుటల్లో కూడా చూశాం. అయితే తనకున్న బలాన్ని కూడగట్టుకుని పదవీచ్యుతుడైన లేదా సింహాసనానికి పోటీ పడిన యువరాజు ఆ తర్వాత దాయాదుల్ని ఓడించి తిరిగి రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం కూడా చరిత్రకెక్కిన అంశాలే. ఇప్పుడు ఆధునిక రాజకీయాల్లో ఇటువంటి పరిణామం ఒకటి ఇప్పుడు తాజాగా సంభవించనుందని పరిశీలకులు, విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజారాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ పార్టీకి ఒక అధ్యాయం ఉంది. 1,00,00,000 ఓట్లతో 18 సీట్లతో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఆనాడు ఒక మెరుపు మెరిసింది. ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించింది. ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు బలైపోయింది. అప్పుడేం జరిగిందన్నది ఇప్పుడు అంతగా ప్రస్తావనార్హం కానప్పటికీ ఆనాడు ప్రజారాజ్యం ప్రచారంలో యువతను ఉర్రూతలొగించిన పవన్ కళ్యాణ్ నేడు జనసేనాని కావడం యాదృచ్ఛికం. ఆనాటి పరిణామాలన్నింటినీ ఏదీ మర్చిపోకుండా మండుతున్న గుండెల్లో పదిలపరుచుకున్న జనసేనాని తిరిగి వాటికి బదులు తీర్చుకోవాలనుకోకపోయినా తన అన్నయ్య చిరంజీవికి న్యాయం చేయాలని మాత్రం చాలా దృఢంగా నిర్ణయించుకున్నారు. వివిధ పరిణామాల నేపథ్యంలో ఆనాడు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. ఇందులో కూడా కుతంత్రమే దాగి ఉందని పవన్ కళ్యాణ్ శతధానమ్ముతున్నారు. విలీనం తర్వాత కేవలం స్వతంత్ర హోదాతో టూరిజం మినిస్ట్రీ ఇచ్చినా ఆ తర్వాత క్రమక్రమంగా చిరంజీవి ప్రాధాన్యత తగ్గించేసి ఆయన్ని దూరంగా నెట్టేశారన్నది ఆయన అభిప్రాయం. పాత్రలు, పాత్రధారులు ఎవరైనా ఇప్పుడు వాటికి బదులు తీర్చుకోవాలని మాత్రం పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తన అన్నయ్యను మళ్లీ రాజకీయంగా ఉన్నత స్థానంలో చూడాలని, సమాజంలో ఆయన విలువను మరింత పెంచాలని ఆయన బలంగా వాంఛిస్తున్నారని చెబుతున్నారు. సౌమ్యుడు, మృదు స్వభావి అయిన చిరంజీవిని కొందరు పెద్ద మనుషుల ముసుగులో మధ్యవర్తులుగా వచ్చి మభ్యపెట్టి చివరకు ప్రజారాజ్యం పార్టీని నాశనం చేశారన్నది జనసేనాని బలంగా విశ్వసిస్తున్నారు. నాడు కాంగ్రెస్ తో సహా పలువురు పెద్ద మనుషులు చేసిన గాయానికి తోడు సినిమా ఇండస్ట్రీ మేలు కోసం జగన్ చెంతకు వెళ్లిన చిరంజీవి పట్ల అమర్యాదగా వ్యవహరించిన తీరుతో జనసేనాని రగిలిపోతున్నారని పరిశీలకులు, అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా కూటమి చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. ఇప్పుడు నాడు అన్నయ్యకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్లను ఒకే వేదిక పైన 2 చేతులు ఎత్తి పట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సంకేతం కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నాలకు బలం చేకూరుస్తోంది. అన్నయ్యను మళ్లీ ఎలాగైనా ఉన్నత స్థానంలో చూడాల్సిందేనని ఆయన ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి సరేనంటే చాలు కేంద్ర మంత్రిని చేయాలన్నది పవన్ ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు. అందుకోసమే కేంద్ర మంత్రివర్గంలో జనసేన చేరలేదని కూడా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మనోగతాన్ని ప్రధాని మోడీ కూడా అర్థం చేసుకున్నారని, అందుకే జనసేనను ఎప్పుడు కావాలంటే అప్పుడు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి ఓకే చెప్పారని కూడా రాజకీయ పరిశీలకుల అంచనా. చిరంజీవి ఓకే అంటే భాజపా పాలిత రాష్ట్రాల నుండి తక్షణం రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు కూడా మోడీ సంసిద్ధంగానే ఉన్నట్లు భావిస్తున్నారు. ఒకవేళ చిరంజీవి రాజకీయాలు వద్దనుకుంటే ఏదో ఒక పెద్ద రాష్ట్రానికి గవర్నర్ గా పంపడానికి కూడా మోడీ ఒప్పుకోవడానికి ఆస్కారం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా అన్నయ్య చిరంజీవిని గౌరవం మరింత పెంచడానికే పవన్ కళ్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నది రాజకీయ పండితుల అంచనా కాగా అభిమానులు ఇంకా బలంగా కోరుకుంటున్నారు.